Hi guys, welcome to my YouTube channel Minnie and Chinny. My name is Minnie, my friend name is Chinny. నేను బీటెక్ స్టోరీ షేర్ చేశాను కదా, 2 పార్ట్స్ షేర్ చేశాను అప్ టు ఫ్రెషర్స్ పార్టీ. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది అమ్మాయి బీటెక్ లైఫ్. అంటే మేమిద్దరం ఒకే రూమ్ ఉన్నాం, కానీ నాకంటే ముందు వచ్చారు కాబట్టి నాకు తెలియదు. ఈ అమ్మాయి షేర్ చేస్తుంది, చెప్పు. హాయ్ గైస్, దిస్ ఇస్ చిన్ని. అండ్ ఇంతకుముందు ఎలా అంటే మనం ఎంసెట్ కంప్లీట్ చేసిన తర్వాత ఎక్కడ మనకి సీట్ దొరుకుతుందో అనేసి ఆలోచించేవాళ్ళం. సో నేను కూడా అలానే అనుకున్నాను. కాకపోతే దగ్గరలో కాకుండా నాకు కడపలో సీట్ వచ్చింది. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరు నాకు తెలీదు. ఫస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళడం కూడా నాకు అక్కడ ఎవరు పరిచయం ఉండదు. ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే వద్దు, అక్కడికి ఎవరు తెలియదు కదా అనేసి అన్నారు. బట్ నేను ఓకే, నాకు అక్కడ సీట్ దొరికింది కదా అనేసి నేను వెళ్ళాను. ఫస్ట్ టైం నేను మా డాడీ మా బ్రదర్తో వెళ్ళాను. అక్కడ కాలేజ్ చూస్తే బాగుంది, హాస్టల్ అంతా. సో ఓకే అనేసి గర్ల్స్ కాలేజ్ అయినా మాది గర్ల్స్ కాలేజ్. సో ఓకే కో ఎడ్యుకేషన్ గాయ్స్, వీళ్ళది గర్ల్స్, మాది కో ఎడ్యుకేషన్. జాయిన్ అయ్యాను. సో అక్కడ ఎవరు ఫస్ట్ టైం అయితే నాకు ఎవరు తెలీదు. బట్ నాకు ఇద్దరు గర్ల్స్ కనిపించారు, వాళ్ళు మా ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్. సో అప్పుడు 1 minute గాయ్స్, మా హాస్టల్లో మొత్తం నారాయణ చైతన్య అనే, ఎక్కడ చూడుపో వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ కాలేజ్ వాళ్ళు అందరు వాళ్ళే ఉన్నారు గాయ్స్, ఏంటో మరి. సో మనకు తెలిసిందే కదా, ఎక్కడైనా కానీ నారాయణ చైతన్య కాలేజ్ అనగానే, ఇంటర్ కాలేజ్ అనగానే ఫస్ట్ వినిపించే పేర్లు వచ్చేసి నారాయణ అండ్ చైతన్య. సో మా కాలేజ్లో నేను బీటెక్ కాలేజ్ అయినా వినిపించేది నారాయణ చైతన్యనే. సో మా కాలేజ్లోకి ఎంటర్ అవ్వగానే నాకు చాలా భయం వేసింది అనమాట. అయ్యో, నాకు ఇక్కడ ఎవరు ఉండరు, ఎలా నేను ఇక్కడ సర్వైవ్ అవ్వాలి అనేసి నాకు చాలా టెన్షన్గా అనిపించింది. బట్ అక్కడ చూసేసరికి మా ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ కనిపించారు. సో అప్పుడు నాకేమనిపించింది, అప్పుడు కొంచెం ఓకే వీళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ సర్వైవ్ అవ్వచ్చు అనేసి అనిపించింది. కానీ ఫ్రెండ్స్ వాళ్ళ ముందే తెలిసినా వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదు, మాతోనే ఉన్నింది. వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే సో వాళ్ళతో కూడా కొత్త ఫ్రెండ్సే వచ్చారు, మళ్ళీ వాళ్ళేం అవ్వలేదు. 8 members జాతిరత్నాలు కలిసారు. నేను చెప్పాను కదా 2 rooms మేము మొత్తం ఫ్రెండ్స్ అయిపోయామని వాళ్ళం. సో మాకు 9 members మేము చాలా క్లోజ్ అయిపోయాము. ఫస్ట్ అయితే నేను రూమ్లోకి వచ్చిన తర్వాత ఒక అమ్మాయి ఉన్నింది. సో తనతో నేను అంత మింగిల్ అవ్వలేకపోయాను. కాకపోతే తర్వాత ఇంకా 3 members వచ్చారు. సో ఇంకా వాళ్ళతో ఫుల్ జోష్లో ఉండేవాళ్ళం. సో రోజు హ్యాపీగా ఆడుకునే వాళ్ళం, లైక్ కాలేజ్కి వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఫస్ట్లో గాయస్ నేను నైట్ డ్రెస్ పైకి చున్నీ వేసుకుంటున్నాను గాయస్, దానికి ఫైనల్ ఇయర్ వరకు వీళ్ళు ఏదన్నా టాపిక్ వస్తే చాలు, నువ్వు అలా ఉండినావు, అప్పుడు నైట్ డ్రెస్ మీద కూడా చున్నీ వేసుకుంటున్నావు అని ప్రతిసారి అంటున్నారు గాయస్. నాకైతే పద్ధతి ఎంత పద్ధతిగా అంటే తిను వచ్చినప్పుడు అసలు ఎవరితోనూ మాట్లాడేది కాదు. సో ఎక్కడికైనా స్నాక్స్ కోసం వెళ్ళాలన్నా కూడా నైట్ డ్రెస్లో చున్నీ వేసుకొని వచ్చేది. సో మాకు అప్పటి నుంచి అలవాటు అయిపోయింది చున్నీ, నైట్ డ్రెస్లోకి చున్నీ వేసుకుంటాం అనేసి. సో ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి తను అసలు చున్నీ వేయడం కాదు కదా, అలా అని కాదు గాయస్. నేను నైట్ డ్రెస్లు అసలు వేసుకోలేదు గాయస్. మాదంతా విలేజ్, నేను చదివింది కూడా విలేజ్లోనే, అందుకని నాకు కొంచెం సెట్ అవ్వడానికి టైం పట్టింది. కానీ ఇప్పుడు ఓకే, ఫైనల్ ఇయర్కి నేను ఫుల్ చేంజ్ అయిపోయా. ఆ చేంజ్ మామూలు చేంజ్ కాదనుకోండి, ఆ చేంజ్ లాస్ట్కి మీరే చూస్తారు కదా, తర్వాత ఖచ్చితంగా మేము మీకు చెప్తాము. దాని తర్వాత ఒక అమ్మాయి నాకు పరిచయం అయింది. సో తనతోనే ఉండిన్నాను. ఎక్కడ వెళ్ళి కూర్చున్నా కూడా ఇక్కడ మా ఫ్రెండ్ వస్తుంది అనేసి బెంచ్ మొత్తం కూర్చునేసేవాళ్ళు. సో నాకు ఇంకెక్కడ కూర్చోవాలో తెలియక వెళ్ళి లాస్ట్ బెంచ్లో కూర్చున్నాను. సో మ్యామ్ వచ్చి ఇలా చెప్పారు, మనకి సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అలానే ఉంటాయి. బట్ బీటెక్ వచ్చేసరికి ఒక టాపిక్ ఉంటుంది. సో టాపిక్ సబ్జెక్ట్ నేమే టాపిక్ ఉంటుంది. సో అలా చూసేసరికి ఇక్కడ ఏంది అంత వెరైటీగా ఉన్నాయని ఫస్ట్ టెన్షన్ పడ్డాను. సో మళ్ళీ నార్మల్ అయిపోయింది. సో తర్వాత హాస్టల్కి వచ్చి ఇలా ఉండేసరికి మా ఫ్రెండ్స్ అలా కొద్దిగా వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకా ఏముంది, చెప్పాల్సిన అవసరం లేదు. బీటెక్లో ఇంకా మేము 3 members ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. సో ఎప్పుడు అండ్ క్లాస్కి ఎవరు లేట్ కమర్స్ అంటే మా 3 పేర్లే చెప్తారు క్లాస్. అసలు మేడం ఎన్నిసార్లు వీళ్ళు నిన్న ఒక్కడు వీళ్ళకి అవసరం లేదు, కానీ వీళ్ళు లేట్గానే పోతూ ఉంటారు. అసలు మాకు అర్థం కాదు, ఎప్పుడు చూడు లేట్. ఫస్ట్ ఇద్దరు రెడీ అయితే ఒకరు లేట్ ఉంటారు, ఇంకొకరు రెడీ ఉంటే ఇంకిద్దరు లేట్, అలా ఉంటుంది. వీళ్ళు 3 ఉన్నారు మా బ్యాచ్లో. కానీ లాస్ట్ బెంచ్ వాళ్ళ గురించే మాట్లాడతారు. మనం ఎప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, చదువుకోవాలి, ప్లస్ ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి.
మనం మళ్ళీ వెళ్ళిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూస్తే మన ఎంజాయ్మెంట్ అన్నీ కనిపించాలి, కానీ ఓన్లీ చదువు మాత్రమే కాదు. సో దాని తర్వాత మా బ్యాచ్ త్వరగానే మేము అందరం క్లోజ్ అయిపోయాం. మా బ్యాచ్ కూడా బాగా ఫేమస్ అయింది. కరోనా కంటే ముందే మాది బాగా ఫేమస్ అయింది మా బ్యాచ్ అంతా. ఫస్ట్ ఇయర్లో ఎవరు అల్లరి అంటే మా బ్యాచ్ ఫుల్. సో మా బ్యాచ్లో టోటల్ 9 మెంబర్స్ ఉండేవాళ్ళం. అసలు అక్కడ ఆ 9 మెంబర్స్లో 3 మెంబర్స్ వచ్చేసి వీళ్ళ కాలేజు, ఉమెన్స్ కాలేజు. 2 మెంబర్స్ ఏమో కో ఎడ్యుకేషన్ కాలేజు. మిగతా వాళ్ళమేమో 4 మెంబర్స్ నేను చదివే కాలేజీలో. అలా 3 పార్టీ అయితే మాకే ముందు జరిగింది కానీ నేను ఏదో పెద్ద ఒక రేంజ్లో ఊహించుకున్నా, కానీ ఆడ ఏం జరగల. ఊరికి ఒక 2 డాన్స్లో ఒక సాంగు, దాని తర్వాత స్నాక్స్ పెట్టేశారు, ఇంకా అయిపోయింది. నేను ఏదో పెద్ద ఊహించుకున్నా గాయస్, అంతేమీ లేదు. అసలు బీటెక్ లైఫ్ అంటే ఎలానూ ఎక్స్పెక్ట్ చేసాము, లైక్ కిరాక్ పార్టీ, ఇలా ప్రేమ మూవీ అలా చూసి ఇలా చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను. కాలేజ్లో లేకున్నా కానీ హాస్టల్లో మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాం గాయస్. మాకైతే మేమున్నంత వరకు అయితే మాకు హాస్టల్లో అన్నీ ఉన్నాయి. ఇప్పుడంతా చేంజ్ అయిందంట. మేమున్నప్పుడు మాత్రం మాకు అన్నీ బాగున్నాయి. చాలా వరకు ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, బట్ అక్కడైతే ఏం లేదు. మీరు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయకండి బీటెక్ అంటే ఇలా ఉంటుంది అని. అక్కడ ఏం ఉండదు. అక్కడ ఓన్లీ చదువు అంతే. బట్ మనందరికి మనం ఎంజాయ్ చేయాలి అంతే. మాకు చాలా బెటర్ గాయస్. వీళ్ళకైతే స్టడీ అవర్స్ కూడా పెడుతున్నారు. మాకు అది అర్థం కాలేదు. మాకైతే ఎప్పుడు పెట్టలేదు, ఎందుకంటే వీళ్ళు హాస్టల్ కాలేదు ఒకే చోటు ఉంది కాబట్టి వీళ్ళకి స్టడీ అవర్స్ కూడా పెట్టారు. మా వరకు అయితే పెట్టలేదు. అప్పుడు హాస్టల్లో మీరు చదవాలా అది ఇది అంటున్నారు, కానీ ఊరిక మనకి తెలిసిందే కదా, యాక్షన్ చేసి వచ్చేస్తాను అంతే తప్ప. డబల్ యాక్షన్ చేసే టైప్ మనము. మీకు ఇంకో విషయం తెలుసా, సింగర్ అసలు చేరితే సాంగ్ ఫుల్ సాంగ్. అంటే నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం, బట్ నాకు ఎప్పుడైనా నేను మూడీగా ఉన్నప్పుడు కానీ అలోన్గా ఫీల్ అయినప్పుడు కానీ నేను సాంగ్స్ వింటూ సాంగ్స్ పాడుకుంటూ ఉంటాను. సో నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం, అందుకనేసి పాడాను. ఓకే గైస్, ఇంకా మేము నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం. ఇప్పటికే లెంత్ అయిపోయింది వీడియో. మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మిన్నీ అండ్ చిన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.